హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ హోటల్స్ యజమానుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ప్రతి ఏటా 100 కోట్లు వ్యాపారం చేస్తున్నాయి పిస్తా హౌస్, మెహఫిల్, షా హౌస్ హోటల్స్. ఐటీ రిటర్న్స్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు ఐటీ అధికారులు. నిన్న ఉదయం 6 గంటలకు ప్రధాన కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్స్లలో సోదాలు చేశారు. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ హోటల్స్ లో యజమానుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ప్రతి ఏటా 100 కోట్లు వ్యాపారం చేస్తున్నాయి పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ హోటల్స్. ఐటీ రిటర్న్స్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు ఐటీ అధికారులు. నిన్న ఉదయం 6 గంటలకు ప్రధాన కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్స్లలో సోదాలు చేశారు. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ హోటల్స్ యజమానుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ప్రతి ఏటా 100 కోట్లు వ్యాపారం చేస్తున్నాయి పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ హోటల్స్. ఐటీ రిటర్న్స్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు ఐటీ అధికారులు. నిన్న ఉదయం 6 గంటలకు ప్రధాన కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్స్లలో సోదాలు చేశారు. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషి ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఐటీ రైడ్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, రెండో రోజు ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి? శ్రవంతి, హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఐటీ రైడ్స్ ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు రెండో రోజులో భాగంగా అయితే ఐటీ అధికారులు ఇటు పిస్తా హౌస్ తో పాటు అదేవిధంగా మెహఫిల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కి సంబంధించినటువంటి యజమానుల ఇల్లులు, అదేవిధంగా హోటల్స్, రెస్టారెంట్స్ లో కూడా తనిఖీలు అనేది కొనసాగుతా ఉన్నాయి. ఈ సోదాల్లో మనం చూడవచ్చు, నిన్న జరిగినటువంటి సోదాల్లో ఇటు షాగ్ హౌస్ కు సంబంధించినటువంటి హోటల్స్ గానీ, రెస్టారెంట్స్ లో కూడా ఇటు ఐటీ అధికారులు చేసినటువంటి సోదాలలో అయితే భారీగా ఇటు మనం చూడవచ్చు వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో పాటు అదేవిధంగా ఈ కంప్యూటర్ బిల్లింగ్ సంబంధించినటువంటి కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, అంతేకాకుండా అటు దానికి సంబంధించినటువంటి యజమానులు, కార్యాలయాలు, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి వర్కర్స్, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారుల సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం ఇటు రాజేంద్రనగర్ లో ఉన్నటువంటి పిస్తా హౌస్ ఓనర్ ఇంటి వద్ద అయితే ఉన్నాం. ఇప్పుడే రెండో రోజులో భాగంగా అయితే కొద్దిసేపు క్రితమే ఇటు ఐటీ అధికారులు రెండవ రోజు విచారణ దీని సోదాలకు సంబంధించి అయితే మరొకసారి రావడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇల్లు మొత్తం కూడా ఇటు మనం చూడవచ్చు సెంట్రల్ పోలీస్ పర్యవేక్షణలో అయితే ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరికొన్ని గంటల పాటు కూడా ఈ యొక్క ఐటీ సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి మనం గమనిస్తే ఇటు హైదరాబాద్ లో ప్రముఖ హోటల్స్ కావడంతో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇటు వ్యాపార లావాదేవీలన్నింటినీ కూడా మొత్తంగా ఇటు మూసివేసి అయితే ఇటు ఐటీ సంబంధించినటువంటి అధికారులు లావాదేవీలపై అయితే పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఏకకాలంలో నిన్న 30 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన క్రమంలో ఇటు షాగ్ హౌస్ కు సంబంధించినటువంటి సోదాలు పూర్తవడంతో ఈ రోజు మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం మనం ఉన్నటువంటి రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, అదేవిధంగా తన కుమారుడైనటువంటి కుటుంబ సభ్యులైనటువంటి మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వర్కర్స్ కు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఇటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తే ప్రతి ఏటా కూడా కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని గుర్తించినటువంటి అధికారులు దానికి సంబంధించి ఇటు ట్యాక్స్ చెల్లింపులలో అయితే కొంత జాప్యం జరిగినట్టుగా గుర్తించిన క్రమంలోనే ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ట్యాక్స్ చెల్లింపులలో సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను కూడా ఇటు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే హోటళ్లలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ నుంచి కూడా పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించడంతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్స్ తో పాటు SSD కార్డు సంబంధించినటువంటి మెమరీ మొత్తం డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ రోజు మాత్రం చూస్తున్నట్లయితే ఇటు పిస్తా హౌస్ తో పాటు మెహఫిల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కి సంబంధించినటువంటి యజమానుల ఇళ్లలో రెండో రోజు కూడా ఐటీ అధికారులకు సంబంధించినటువంటి సోదాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. దీంతో ఇటు పిస్తా హౌస్ తో పాటు మెహఫిల్ కి సంబంధించినటువంటి హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్లలో మొత్తం వ్యాపార లావాదేవీలన్నీ కూడా రెండవ రోజు కూడా పూర్తిగా కొనసాగకుండా అయితే ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. సో దీంతో ప్రతిరోజు
రద్దీగా ఉండేటువంటి యొక్క హోటల్స్ అన్ని కూడా మూతపడడంతో అయితే ఒకసారిగా ఇటు మనం చూడవచ్చు చాలా మంది ప్రజలు కూడా ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే అన్ని మూసివేయడంతో అయితే ఇటు ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో ఈరోజు కూడా వ్యాపార లావాదేవీలు అయితే ఇటు మూసివేసినట్లయితే ఇప్పటికే తెలుస్తూ ఉంది. సో ఈ రోజు కూడా ఐటీ రైడ్స్కి సంబంధించినటువంటి రెండో రోజులో ఈ రోజు పూర్తి స్థాయిలో అధికారులు మరికొన్ని డాక్యుమెంట్స్ను సేకరించడంతో పాటు లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా సోదాలను నిర్వహించడం జరుగుతుంది. శ్రవంతి.